Hello students, welcome back to our channel. AP MSET ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్ లిస్ట్ని అఫీషియల్గా రిలీజ్ చేశారు. సో ఈ వీడియోలో ఇంపార్టెంట్ కౌన్సిలింగ్ డేట్స్ ఏంటి, అలాగే ఏ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలనేది డీటెయిల్గా చెప్తాను. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఫీజ్ పేమెంట్ ప్రాసెస్ అంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. 20 జూలై నుంచి 29 జూలై వరకు ఈ ప్రాసెస్ అయితే జరుగుతుంది. మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ అన్నీ ఆన్లైన్లో వెరిఫై చేయడానికి 22 జూలై నుంచి 31 జూలై వరకు టైం ఇచ్చారు. నెక్స్ట్ క్రూషియల్ స్టెప్, వెబ్ ఆప్షన్స్. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ 25 జూలై నుంచి 31 జూలై లోపు వెబ్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు పెట్టుకున్న ఆప్షన్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ కోసం ఆగస్టు 1వ తేదీ ఒక రోజు మాత్రమే టైం ఇచ్చారు. సో జాగ్రత్తగా ఈ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ వెబ్ ఆప్షన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక ఫైనల్గా ఆగస్టు 6న అయితే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ని రిలీజ్ చేస్తారు. మీకు సీట్ అలాట్ అయిన తర్వాత ఆగస్టు 7 నుంచి 13 లోపు మీకు అలాట్మెంట్ ఆర్డర్ని మీకు అలాట్ అయిన పర్టికులర్ కాలేజీలో అలాట్మెంట్ ఆర్డర్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్గా ఆగస్టు 10 నుంచి అయితే రెగ్యులర్గా కాలేజెస్ అయితే స్టార్ట్ అయిపోతాయి. మీరు క్లాసెస్కి అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక కౌన్సిలింగ్కి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్ ఏంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఫస్ట్ జనరల్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఎంసెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి. అలాగే 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ ఒకేషనల్ చేసి ఉంటే బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్స్ మీ దగ్గర కంపల్సరీ ఉండాలండి. ఇక రిజర్వేషన్ అండ్ ఫీజు రింబర్స్మెంట్ డాక్యుమెంట్ విషయానికి వస్తే ఓసీ క్యాండిడేట్స్ ఎవరైనా ఈడబ్ల్యూఎస్ కోటా కింద అప్లై చేసుకోవాలనుకుంటే మీరు మీ సేవ నుంచి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మైనారిటీ వాళ్ళు మైనారిటీ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత ఇంకో ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అండి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో బేస్డ్ ఆన్ దిస్ ఇన్కమ్ సర్టిఫికేట్ మీదే మీరు ట్యూషన్ ఫీజు అనేది క్లెయిమ్ చేసుకుంటారు. సో ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరు రీసెంట్గా అప్లై చేసుకున్న డాక్యుమెంట్ అయితే అయి ఉండాలి. సో ఇక్కడ పర్టికులర్గా ఇయర్ కూడా మెన్షన్ చేశారు. 2023 తర్వాత అప్లై చేసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. వీటితో పాటు ప్రైవేట్గా చదివిన వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలి. నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు పేరెంట్స్కి సంబంధించిన 10 years ఏపీ రెసిడెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా ఎన్సీసీ, సిఏపీ స్పోర్ట్స్ లేదా పీడబ్ల్యూడీ లాంటి స్పెషల్ కేటగిరీ చెందిన వాళ్ళు వారికి సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ని రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదండి ప్రాసెస్. డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్గా రెడీ చేసుకోండి. అలాగే ఏ డేట్ని కూడా మిస్ అవ్వకండి. ఈ కౌన్సిలింగ్ పైన మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.